రైతుతోన మనము పంట ఎక్కువ పండించుకోవాలని ఉద్దేశం ఎక్కువ రావడం. ఎక్కడ విత్తనాలు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఏంటంటే నా దగ్గర తీసుకోమని ఎప్పుడు కూడా చెప్పారు. కాకపోతే ఏ షాప్లో తీసుకున్నా కూడా బాధ్యతగా బిల్లు తీసుకున్నాం ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మన పొలానికి తగ్గ విత్తనాలు తీసుకోమంటున్నాం. డీలర్ షాప్లో ఎట్లుంటుందంటే 3-4 రకాలు పెట్టేసి 3 రకాలు అందరికీ వస్తారంట అంటారు. అది వద్దు. ఎందుకంటే నల్ల పొలానికి సంబంధించి నల్ల పొలం తీసుకోండి, ఎర్ర పొలం సంబంధించి ఎర్ర పొలం, కొద్దిగా వాటర్ ఉన్న కూడా నీళ్ళలో కూడా వాటికి సంబంధించిన విత్తనాలు తీసుకుంటామంటే మనకు పంట ఎక్కువ వస్తుంది. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే వేసే విధానం. మీరు ఏదైతే ఉందో 2 బిళ్ళ కంటే దగ్గర రాదు. మొత్తం ఏంటంటే హైబ్రిడ్ టూలో వచ్చేది ఏంటంటే బ్రాంచెస్ వస్తాయి. ఇంతకుముందు రకం వేరే ఇప్పుడున్న రకం వేరే. ఇంతకుముందు ఏంటంటే పొడుగు వెళ్ళింది కూడా పడకుండే. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఆడగడం వల్ల చెట్టు ఆ చెట్టు పడడం ఒకటి. రెండోది ఏంటంటే వర్షాలు ఎక్కువైతే దగ్గర ఉండడం వల్ల ఏంటంటే వర్షాలకు కాయలు మురిగిపోతాయి. దూరం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే కాయలు మురుగు ఒకటి తర్వాత కొమ్మలు ఎక్కువ తాగడం. 10 కొమ్మలు తాగాయంటే 100-150 కాయలు అవుతాయి. కానీ మనం ఏమనుకుంటాం, చిన్నప్పుడే మన పంట పచ్చగా కనబడితే బాగుంటుంది. పచ్చగా కనబడేది వేస్ట్, అది వద్దు. పచ్చగా కనబడేది అంటే నీటి ఇబ్బంది కోసమే పచ్చగా కనబడేది. ఎందుకు ఇబ్బంది అంటే పచ్చగా కనబడితే కరెక్టే. పురుగు వచ్చినా కూడా అదేమంటారు నెత్తి మీద కొడతావు కానీ కింద కొట్టలేవు కదా. అట్లాంటి మూమెంట్లో ఒక్కసారి మందు కొట్టే 3 సార్లు కొట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతే మీరే లాస్. అదొకటి. ఇంకా దగ్గర పెడితే దగ్గర 2 ప్యాకెట్లు ఉంటాయి. 2 ప్యాకెట్ల సమస్య కాదు. దూరం పెట్టుకోవడం వల్ల 2 ప్యాకెట్లు